భూమిని దున్నిన రైతుకి మళ్ళీ ఎమ్మెల్యే కూర్చొని దోపిడీ చేస్తే ఎక్కడికి పారిపోతాం? పోలవరం గురించి మాట్లాడితే పోలవరం గురించి నాకు తెలియదు అంటాడు అంబటి రాంబాబు గారు. ఏదన్నా మాట్లాడితే నాకు నా మీద పెద్ద ఎత్తున రంకెలేస్తా ఉంటాడు ఆయన. కొమ్ములు ఇరిచేస్తాం పిచ్చ పిచ్చ ఆశాలు వేస్తే. మీరు ఆలోచించండి. పోలవరం ప్రాజెక్టుకి జలవనరుల శాఖ మంత్రి అతను. పోలవరం ఎప్పుడు అవుద్దంటే నాకేం తెలుసు అని చెప్పి కూర్చొని డ్యాన్స్ ప్రాక్టీసులు చేస్తాడు. తమాషాలు అనుకుంటున్నారా వీళ్ళు? ఇది సరదాలు అనుకుంటున్నారా? పోలవరం కోసం ఎంతమంది 1,60,000 మంది ఇల్లు కోల్పోయారు. 1,60,000 మంది. మంత్రి పదవి బాధ్యత సరదాలు కాదు. నేను సినిమాల్లో డాన్సులు చేస్తాం, నేను చేయడానికి ఆలోచిస్తా. సరదాగా డాన్సులు చేయమని నేను కాదను. కూర్చొని సీరియస్గా ఒక హీరోలా కూర్చోబెట్టి డాన్సులు చేయడానికి నీకు మంత్రి పదవి ఇచ్చింది. ఈరోజు మళ్ళీ కూర్చోబెట్టి ఆయన తమ్ముడు అంబటి పొరలి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ దాడులు చేయడానికి, బెదిరించడానికి, హెలిప్యాడ్లు తవ్వించేయడానికి, దీనికా మీరు అయ్యింది? అరే నాలాంటి వాడికి మీరు రక్షణ కల్పించలేకపోతే సగటు రైతుకే రక్షణ కల్పిస్తారు, సగటు రైతు కూలీకే రక్షణ కల్పిస్తారు, సగటు ఆడపడుచుకే రక్షణ కల్పిస్తారు, సగటు ఉద్యోగికి ఏం రక్షణ కల్పిస్తారు? భయపడితే లాభం లేదు, ఎదురు తిరగాలి. ఎదురు తిరగకపోతే ఏమి చేయలేవు సమాజంలో. చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరికీ భయాలు వేస్తాయి. చంద్రబాబు గారు లాంటి నాయకుడినే జైల్లో పెడితే బయటికి ఎలా రావాలి? రాగానే ధూళిపాల్ నరేంద్ర గారిని ఇబ్బంది పెట్టారు. వ్యతిరేకత ఉండొచ్చు, రాజకీయాల్లో గొడవలు ఉంటాయి, మనకి కూర్చొని వేధింపులు ఉంటాయి, అర్థం చేసుకోగలం. కానీ ఈ స్థాయిలోనా ఇంత బెదిరింపుల, చంపేయడాలు, అక్రమంగా కేసులు పెట్టడాలు, ఎవరిని పడితే వాళ్ళని కూర్చొని ఆడబిడ్డల మీద అసహ్యంగా తిట్టడాలు, ఎంత దారుణమైన పరిస్థితి. అంటే మీరు ఏదైనా కూర్చొని అంబటి రాంబాబు గారు ఒకటే చెప్తా, జగన్ కూర్చొని అంబటి రాంబాబు గారు తిట్టిస్తారు, ఇంకో నేను వచ్చిన కాపు కులం నుంచి బలిజ కులాల నుంచి తిట్టిస్తారు. నాకు అనిపిస్తుంది మీరు తిట్టడానికి ఆ కులాన్ని వాడుకునేది మీరు ఎప్పుడు నేర్చుకుంటారు? వయసులు రాలేదా మీ దగ్గరికి? ఈరోజు అంబటి రాంబాబు గారు అల్లుడు కూడా చెప్తా ఉన్నాడు బయటికి, అతనికి ఓటు వేయిద్దని చెప్పి, ఇంకా అతను అంబటి బుర్రలికి ఓటు వేయిద్దని. ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు, వీళ్ళు చేసే పిస్తాశాలకి. 1,60,000 మంది నిరాశ్రయులయ్యారు గిరిజనులు. వాళ్ళకి డ్యాన్సులు చేస్తామా, లేదంటే కనీసం ఉపశమనం కలిగించే మాటలు చెప్తామా? పోలవరం బాధితులకి కూర్చోబెట్టే డ్యాన్సులు, ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టిన తిట్టడాలు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి కూడా నా విన్నపం తెలియజేస్తా ఉన్నాం. కాపు సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర వహించమని చెప్పి నేను రాజమండ్రిలో చెప్పాను. ఇది ఒక్క కులమని కాదు, అన్ని కులాలకి అండగా ఉండే పెద్దరికం తీసుకోవాలి అంటే మనం నడిచి చూపించాలి. అన్ని కులాలని లోపలికి తీసుకోవాలి. ఒక తప్పుడు వ్యక్తిని కనుక మనం పైకి నాయకుడిగా